నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపైన పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మరి అవి అలా ఉన్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సజ్జల గారికి పిఏసీ పదవిని అప్పజెప్పడాన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమేలి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పి మనకు తెలిసిన విషయమే. అంతేకాకుండా ప్రస్తుత పోసాని కృష్ణమురళి కానివ్వండి, ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు అదేవిధంగా ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డి పేరే చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉన్నా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సజ్జలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈ పిఏసీ పదవి ఆయనకి ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? అందరూ కూడా మీరు అనుకున్నట్టుగానే ఎవరికి ఇస్తారా అని చూశారు. వైసీపీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుడిభుజం అనుకున్న విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయాడు. చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అండగా నిలబడిన నాయకులందరూ కూడా ఎలక్షన్ ముందు వెళ్ళిపోయారు, ఎలక్షన్ అప్పుడు వెళ్ళిపోయారు, ఫలితాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. ఇటీవల కాలంలో కూడా ఆ వరుస కొనసాగుతుంది. రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ పోతున్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బాధ్యతలు ఎవరు శ్రేణులందరూ ఎలా ఎదురు చూశారంటే, ఇదివరకు సర్దార్ పాపారెడ్డి సినిమా ఏదో వచ్చింది, దాసనారాయణరావు గారి రామారావు గారి సినిమా. అందులో జ్యోతిలక్ష్మి గారికి ఒక పాట ఉంటుంది, బొబ్బుల పూలు అనుకుంటా. ఓ అప్పారావో, ఓ సుబ్బారావో, ఓ వెంకట్రావో, ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా అని ఒక పాట ఉంటుంది. అలాగా వీళ్ళందరూ ఎవరిని దింపుతాడు, ఎవడో వచ్చేస్తాడు కొత్తడు అనుకుంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాడు. అంటే వాళ్ళందరూ కూడా నిరాశ కలుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆ పార్టీలో ఇతని వల్ల మనం ఓడిపోయామని చెప్పి అనుకున్నారు అంతా. ఇప్పుడు క్రియేట్ ఆంధ్ర అని వాళ్ళకి ఒక వెబ్సైట్, సొంత కుల వెబ్సైట్ ఒకటి ఉంది. వాళ్ళు కూడా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని చెప్పేసి రాశారు. అంటే వాళ్ళకి పడకో, లేకపోతే విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు. కోటరీ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ కోటరీ చేసి మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని దూరంగా. నిజం, విజయసాయి రెడ్డి గారు బాధపడ్డాడంటే అందులో నిజం ఉంది. ఎందుకంటే అతను 2014 నుంచి 19 వరకు ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఎంత నీచానికైనా దిగజారి, ఎంత దారుణమైన అబద్ధాలన్నా మాట్లాడి ఢిల్లీలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి విశ్వప్రయత్నం చేయడం, అందులో సక్సెస్ అయ్యాడు. వాళ్ళకి ఎన్ని కావాలితే మూటలు ఇచ్చేస్తామండి, మీకు ఎందుకంటే వీళ్ళతోటి, వాళ్ళు మంచోళ్ళతో మీకు ఎందుకు, మాలాంటి దొంగలతో ఉండండి బాగుంటుంది, మీకు కొట్టుకొచ్చిందంతా మీకు పట్టుకొచ్చిస్తామని చెప్పి అలాగా చేసుకొచ్చాడు. సక్సెస్ అయ్యాడు. వాళ్ళ మధ్య విభేదాలు కల్పించాడు, వాళ్ళు విడిపోయారు, ఇతనికి వాళ్ళు సపోర్ట్ చేశారు. పక్కన వీళ్ళు లాబింగ్ చేసేవాడు. కేసీఆర్ గారిని దారిలో పెట్టాడు, గురూజీలని, మత గురువుల్ని, విశ్రాంతి అధికారులని, ఆఖరికి బిఈఎల్ వెళ్ళి ఎలక్ట్రానిక్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఎలాంటి వీలుంటే అలా అర్చకుల చేత మాట్లాడించాడు. మత పెద్దల చేత మాట్లాడించడమే కాకుండా అన్ని మత పెద్దల చేత మాట్లాడించి, కుల సంఘాల చేత మాట్లాడించాడు. నిత్యం ఏదో ఒక అబద్ధాలు మాట్లాడుతూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే చూసుకున్నాడు, గెలిపించాడు. అతను గెలిచిన తర్వాత ఏం చేశాడు, నువ్వు యాక్చువల్గా నెంబర్ 2, అతను నేరాల్లో కూడా నెంబర్ 2 సహనిందితుడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అక్కడ ఉండు, అక్కడ చూసుకో అని ఉత్తరాంధ్ర పంపించారు. తర్వాత అక్కడి నుంచి కూడా తెప్పించేశారు. మరి అతని బాధ ఉంటుంది, ఏడుతో పోయాడు. అతని చేత ఎన్ని అబద్ధాలు ఆడిచ్చారు, గొడ్డల పొడిని గుండెపోటు అని చెప్పించారు. ఏంటండి, అవునా కదా? సరే, ఏదో అతను వాళ్ళ యజమానితో పాటు ఆ యజమాని 10 మూటలు దొబ్బెత్తి ఇతను మూట పక్కన వేసుకున్నాడు. దానికి తెప్పించేశారు అతను. ఇంకా అతను వేడితో పోయాడు బయటికి. ఇప్పుడు మళ్ళీ అతనికి పార్టీలు ఇంకెవరికి అప్పచెప్తామని ఎవరు లేరు. మళ్ళీ అతనికి అప్పచెప్పాడు. లేదా ఇందులో ఇంకో వ్యూహం కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వదిలేసి ఇతనికి అప్పచెప్పేసి అతను వదిలేయచ్చు పార్టీని. అంటే మేకపోతే గాంభీర్యం నటిస్తారు. 2.0 మీ పంజాబ్, మీ సంగతి చూస్తాం, ఎగరే బట్టలు ఇప్పేస్తాం, ఇవన్నీ మాట్లాడతారు. అంటే ఊరికే డూబదంతా డాంబికాలం. వాళ్ళు ఏ స్కెచ్ చేసినా సరే అది ఫలించడం రివర్స్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు సరిగ్గా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటలేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పాత నేరాలు కూడా పట్టించుకోవట్లేదు. ఎవడో ఒకటి అప్పుడప్పుడు వాళ్ళ అంతరాలు వచ్చి గోతులో పడుతున్నారు. మొన్న వాళ్ళ వంశీ కానీ, ఈ గోరంట్ల మాధవ్ కానీ
మొదట్లో కొంతమందిని వేసారు, వాళ్ళని అలా వదిలేసారు, మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాలని వాళ్ళ పనులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ప్రభుత్వం పట్టించుకుంటలేదు, పార్టీలు పట్టించుకుంటలేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ చేద్దాం అనుకుంటున్నాడు, అది ఫలించట్లా. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి రకరకాల స్కెచ్లు వేస్తున్నాడు. చంద్రబాబు గారిని డైరెక్ట్గా దూషిస్తున్నారు, పార్టీలో ఉన్న పెద్దలను దూషిస్తున్నారు, అయినా సరే పట్టించుకుంటా. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ. రోజా గారు మళ్ళీ సైలెంట్గా ఉంది. నువ్వు సైలెంట్గా ఉండమ్మా, నీ సంగతి మేము చూస్తున్నాం, అది నీ దోలు తీరిపోద్దని చెప్పాడు ఎవడో. ఎందుకంటే ఆవిడకి ఆడదాం అందరిలో ఆవిడకి కేసు ఏదో ఉంది, ఇలాంటి ఇబ్బంది పడతావమ్మా నువ్వు మాట్లాడక సైలెంట్గా ఉండమ్మా అంటే ఆవిడ సైలెంట్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి గారు వాళ్ళే తలమూలకలు అయిపోయి ఉన్నారు, ఎవరు తోడొచ్చిలా లేరు. ఆయన కేసులు గతంలో పాత కేసులు అలా ఉన్నా ఇటీవల కాలంలో పెట్టిన కేసులు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎప్పుడు వచ్చి పోలీసులు మిమ్మల్ని రమ్మంటున్నారని సిఐడి ఆఫీస్కి అంటారో తెలియదు. ఇలా బతుకు భయం కింద ఉంది ప్రతి క్షణం ఈ గంట గడిస్తే చాలు ఉన్నట్టుగా ఉంది వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో తెగించి బయటకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేదు. సరే, ఇతను కేసులు అయితే గ్యారంటీగా ఉంటాయి, మద్యం కేసు అయితే రెడీగా ఉంది, లోపలికి వెళ్ళక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సరే అలవాటే ఉన్నాడు 5 ఏళ్ళ నుంచి. విజయసాయిరెడ్డి లేడు, సుబ్బారెడ్డి వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి కూడా ఉన్నాడు కేసుల్లో. పెద్దిరెడ్డి గారు నేను రానయ్యా అంటున్నాడు అతను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక తప్పని పరిస్థితుల్లో అతనికి అప్పచెప్పాల్సి వచ్చింది, అతనికి గతి లేక అప్పచెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కానీ వాళ్ళు అప్పగించిన వాళ్ళందరూ చరిత్ర చూడండి, ఒకళ్ళిద్దరు మంచోళ్ళు ఉన్నారు. అంటే అన్ని పాదాలు కూడా ఇతను మళ్ళీ అల్లమ్మగూడకు పంపించే పాదాలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ క్యాడర్ కూడా ఎవరు ఉండరండి, లీడర్లు అందరూ పోయినారు, క్యాడర్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు చేసి ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ పార్టీ కార్యకర్తలకు రుచించకపోయినా ఆ పార్టీలు వెంబడి ఉంటారు వాళ్ళు. సాధారణ ప్రజలకి వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అతను 2000 ఇచ్చాడు ఛానల్లో, పెన్షన్ 4000 వచ్చిన వాడి నుంచి ఇస్తున్నారు, సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళు. మిగతా పథకాలు కూడా అందిస్తున్నారు. అమ్మఒడి కూడా ఎంతమంది, తల్లికి వందన ఎంతమందికి వెళ్తే అంతమందికి ఇస్తున్నారు. అది కూడా రేపు మే నెలలో అందించినాయి అనుకోండి, ఇక జగన్ చూసి వాళ్ళు ఉండరు. కాబట్టి ఏదో నడపాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి చుక్కాని పడమంటూ ఉంటే చుక్కాని ఉండాలి కదా, అందుకని అతను పడేసాడు. ఇక తన దాకా రాకుండా అత్తమాను తను బయట రావక్క లేకుండా అతనే పడతాడు ఏదోటి. అందాక నడిపించబాయి బాబు ఎప్పటికప్పుడు సడన్గా మూసేద్దాంలే అని చెప్పుకుంటాడు. ఇంటికి ఇదే కారణం, అంతకుమించి ఏమీ లేదండి. ఎవడో టెన్షన్ పడక్కలేదు. ఏ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏంటంటే వాళ్ళు కార్యకర్తలు సంతృప్తిపరచాలి. వాళ్ళు ఘనంగా గెలిచారు, కార్యకర్తల మనోభావాలు గమనించి లోకేష్ గారు పని చేస్తున్నాడు. ఎవరికైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆదుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎందుకు వదిలేశారు వీళ్ళు ఎందుకు వదిలేశారు అంటున్నారు కదా, ఆ వదలకుండా వాళ్ళందరికీ రేవెట్టేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతే, ఇంక వేరే ఏం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.